ఇప్పుడు నువ్వు చేస్తున్నావా పెట్టాడు చేస్తుండా బిర్యానీ నా స్టైల్ కానీ డాడీ హెల్పింగ్ జస్ట్ అట్లా హెల్పింగ్ డాడీ హెల్పింగ్ ఓకే అసలు ఇందులో ఏమేమి వేసినావు దాంట్లో బాస్మతి రైస్ ఉంది ఇంకా లెమన్ ఉంది చిల్లీ రైస్ ఉంది గ్రీన్ చిల్లీ ఉంది కొత్తిమీర పుదీనా ఉంది గరం మసాలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయా ఇంకా సాల్ట్ వేసినాను వాటర్ వేసినాను రైస్ 3/4 బాయిల్ కావాలి ఓకే 3/4 అంటే 75% బాయిల్ కావాలి 75% మరి 3/4 అంటే ఏమో నాకు అట్లా వచ్చింది కానీ అది అయిపోతుందా బిర్యానీ అలా సాల్ట్ తక్కువైంది ఏడికి వచ్చినా వేసేయ్. ఇది పట్టుకో తీసేయాలా? చాలు తర్వాత చూసుకొని చాలా కలిపినావు ఇక్కడికి మూత పెట్టాలి మైక్ పెట్టుకున్నా నేను అబ్బా అమ్మో మొత్తం బాయిల్ కాగల కాలే ఇంకా కాలేదు ఇంకా కావాలి ఒక 2 minutes బాయిల్ అవని అందరు పాపం ఆకలికి వెయిట్ చేస్తున్నారు నేనా 12:30 అనుకుంటా ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినావు నేను 12:30కి స్టార్ట్ చేసిన 12:30కి స్టార్ట్ చేసింది ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 140 అవుతుంది ఇప్పటి వరకు అసలు ఇంకా కానే కాలే ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉన్నది ఇంకా యాక్చువల్లీ వాడు నన్ను పిలిచింది లేట్ లేదు నువ్వే లేట్గా వచ్చినావు నువ్వే లేట్గా వచ్చినావు ఇంకా ఇంకెంత పడుతుంది చెప్పు ఇంకెంత పడుతుంది మాక్సిమం ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్ టైం ఎగ్జాక్ట్ అంటే 140 అవుతుంది రైస్ అయిపోయింది ఇంకొకటి అది వేయడం అంతే కదా అయిపోయింది అది తీసి గంజి ఒప్పేసేసి దమ్ము పెట్టేయాలంటే అంతేనా ఓకే రాధా పేరు కూడా ఎత్తలే నేను ఇప్పుడు ఎట్లా ఇది కూడా నేనే వంపాలనా ఇది మోసం ఇది నేనే వంపాలంట ఇది వంపాలి డాడీ ఆడ వంపుదామా ఉండులే నాకు అవుతుంది యాక్చువల్లీ నన్ను పిలిచింది ఎందుకు తెలుసా బిర్యానీకి కాదు నన్ను పిలిచింది రా పండగ చేసుకుందామని అన్నారు ఆ పండగ నేను వేరే పండగ అనుకుంటే ఇది పెట్టిరు నాకు ఊళ్ళూరు నుంచి వచ్చి బిర్యానీ చేస్తున్నా ఏదో ఇవి తినేటప్పుడు నోటికి వచ్చింది అనుకో అన్నమే తినడం మానేస్తారు అందరు అందుకే నేను ఇట్లా పెడతా అక్కడ చేదు వస్తుంది కానీ ఇదే ఫ్లేవర్ ఫ్లేవర్ స్మెల్ బిర్యానీ
అది జాపత్రి ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు పేరు. జాపత్రి పేరు తెలియదు కానీ దాని గురించి మాత్రం తెలుసు, పేరు మాత్రం తెలియదు. జాపత్రి అని జాపత్రి అంట. జాపత్రి ఇది వేసి ఇది కట్టు దాని చుట్టూ. సరే లెమన్ వేసుకో. నెయ్యి 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 కావాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది స్మెల్. ఇంకా నెయ్యి తలిగితే ఇంకా మస్తు ఉంటుంది మస్తు ఉంటుంది. కదా. ఘీ చెప్పు ఏమేస్తున్నావు? నెయ్యి చాలా వేయాలి. అయ్యా తినదు రమ్య. సరేనా, నెయ్యి స్మెల్ రాదు. బిర్యానీకి నెయ్యి స్మెల్ ఎప్పుడన్నా వచ్చిందా? చెప్పొద్దు, రమ్యకు చెప్పొద్దు. అదా ఘోరంగా కనిపెడుతుంది. కడిపేదేమో. దేనికి బటన్? ఇట్లా బట్ట ఇట్లా వేసేసి నేను కడతా. యాక్చువల్లీ దానికి అందరు పిండి పెడతారు, అన్ని పెడుతుంటారు కదా. పిండి పెట్టావు నువ్వు? నేను పిండి అంత పెట్టా, చిన్నగా చేసి కట్టి కాలగలనమ్మా. పిండి పెట్టాను నేను. కాలేదు, చిన్నగా పెట్టినా. ఇక్కడ ఇదేం స్టైల్? నేను ఇట్లా కట్టేస్తాను రా. పిండి పెడతా మళ్ళీ అదొకలాగా, అది తీయడానికి 1 గంట పడుతుంది. ఇట్లా కట్టేసి బరువు పెట్టేస్తాం. బరువు పెట్టేస్తాను. కట్టేసి బరువా? కట్టేసి దీనిపైన బరువు పెట్టేస్తాయి. ఇవన్నీ ఎక్స్ట్రా క్లాత్ అంతా. బరువు అంటే ఒక బిందెల నీళ్ళు, ఒక బిందెల నీళ్ళు ఇస్తే నువ్వు హోటల్కి చెఫ్ అయిపోయి. నేను అన్ని స్పెషలిస్ట్ ఏం కాదురా. ఇవి కొన్ని, ఇది ఫిష్ ఫ్రై, బిర్యానీ ఒకటి, ఫిష్, ఇది ఫిష్ ఫ్రై, మటన్ పులుసు, గోంగూర చికెన్ మసాలా, చికెన్ కర్రీ, మళ్ళీ ఇంకేమి అదేంటి మిర్చి కసాలాను, మిర్చి కసాలా, అవన్నీ. ఫుల్ పెట్టు, ఫుల్ పెట్టు. బెంగళూరులో బిసిబెలేబాత్ ఫేమస్, అది వచ్చు. బిస్మిల్లాబాద్. బిసిబెలేబాత్, బిస్మిల్లా కాదురా. కదా ఇక్కడ బిస్మిల్లాబాద్ అంటారు. ఇక్కడ బిసిబెలేబాత్, బిస్మిల్లా అని చెప్పేసి బిసిబెలే బిసిబెలేబాత్ అన్నమాట. ఒక నిమిషం ఉంటే రండి. అరే ఆగురా, ఆగురా, అరే ఆగురా, అట్లా ముట్టకురా, అట్లా తీసుకో, అట్లా తినద్దు, తినద్దు అట్లా. ఆగు. బిర్యానీ కరెక్ట్ లెగ్ పీసే వచ్చింది. ఆగురా, కింద పడగల దేవునికి. కవరింగ్. ఇది ఇదా రైతా, పెరుగు చట్నీ. పెరుగు చట్నీయా? అందరు పెరిగేది పెరుగు ఇంకా వేయలేదు. ఫస్ట్ వేసేసి ఇది నేను ఏం చేస్తాను అంటే కొంచెం సాల్ట్, ఆనియన్, దీంట్లో ఇంకా ఏమంటారు కుకుంబర్ కూడా వేయచ్చు, బాగుంటుంది. కుకుంబర్ వేసి ఇంకా చిన్న చిన్నగా సేమ్ ఆనియన్ సైజ్ కట్ చేసేస్తే అది కూడా బాగుంటుంది. ఇట్లా వేసేసి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇట్లా కలుపుతా. ఆనియన్ అంతా కట్ చేసిన అట్లనే ఉంటాయి కదా ఇట్లా పెద్ద పెద్దగా, అవి కొంచెం విడిపోయేలాగా ఇట్లా కలిపేసి పెరిగేయాలి. అప్పుడైతే ఇది ఈ కొత్తిమీరది ఇది ఉంది కదా, కోరియాండర్ది స్మెల్ అనేది దానికి పట్టుకుంటుంది, ఫ్లేవర్. ఒక నేను గట్టిగా చేస్తాను అనమాట. ఇది దీంట్లో వాటర్ సరిపోదు కదా అందరికి. పెరుగు వేసా. ఇప్పుడు నేను ఆనియన్ కి ఎంత కావాలో అంత కన్సిస్టెంట్ కలిపిన. వద్దు వద్దు, బాగుండదు. నేను చేసిన కొంచెం వేసిన సార్. అంతమందికి ఒక్కొక్క స్పూన్ వస్తుంది అంతే. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఆనియన్ ఎంత అయితే కట్ చేసినామో దానికి కలిపిన. మరీ పెరిగేసేసినాం అనుకో ఆనియన్ ఏ మూలకో ఉంటుంది, అందుకని. అవునా? రైతా రెడీ. మళ్ళీ ఏంది ఇందులో ఎందుకు వస్తారు? అందరు సర్వ్ చేయడానికి. ఓకే ఓకే.
అయిచిందా